మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడ, గొప్ప కార్యం చేయువాడా, మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆలోచనకర్త, అన్ని యుగములలో ఉన్న దేవా మీకు వందనాలు. నిన్న నేడు మారని దేవా వందనాలు. సమయాన్ని తండ్రి, కాలములను నీ ఆధీనంలో ఉంచుకున్న దేవా మీకు వందనాలు. ప్రతిదీ మీరు అనుకున్న సమయానికి జరుగుతుంది ప్రభువా, మీకు వందనాలు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రములన్నీ నీ మాట ప్రకారంగా వాటి వాటి క్రమము చొప్పున అవి జరిగించుచున్నాయి దేవా, వందనాలు. అయా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయం నాకు అనుగ్రహించి అయా సజీవ లెక్కల్లో నన్ను ఉంచినందుకు వందనాలు. అయ్యా తండ్రి, ఈ రోజును చూడకుండా అనేక మంది తండ్రి మట్టిలో మట్టయిపోయి కాలగర్భంలో కలిసిపోయి తండ్రి కంటికి కానరాకుండా ఉన్నారు. అయితే తండ్రి అయ్యా, నన్ను క్షేమముగా సురక్షితముగా బ్రతికి ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పాదములను పట్టుకొని బ్రతమాలుచున్నాను. ఈ రోజు మీ ఆత్మచేతనను నింపండి దేవా. నీ శక్తి కార్యములు నా జీవితంలో జరిగించండి. బలహీనులకు బలాభివృద్ధి కలగచేయవాడు నేనే అన్నారు తండ్రి. ఎండిన ఎడారులలో నీటి బుగ్గలను పుట్టిస్తానని వాగ్దానం చేసిన దేవా, అయ్యా ఎండిన మా బ్రతుకుల్లో, నా బ్రతుకుల్లో తండ్రి గొప్ప కార్యం చేసే దేవుడవు తండ్రి. అయ్యా, నీవు ఏర్పరచుకున్న నీ సేవకుని నీవు విడిచిపెట్టు దేవుడవు కాదు దేవా. అయ్యా, నీ బిడ్డలంటే నీకు ఎంతో ప్రేమ తండ్రి, మీకు స్తోత్రం. కనుకనే కదా అయ్యా మీరు వచ్చి మీ రక్తాన్ని చిందించి ఉన్నారు. అయ్యా ఉదయం తండ్రి, ఉదయమున నీ కృపతో మమ్మల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపా సన్నిధి నా పైన ఉంచుము దేవా. నా చుట్టూ దేవదూతల కంచు వేయండి. నాతో పాటు ఏకీభవిస్తున్న అయా ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి బలహీనతలు, బంధకాలు అన్ని తెగగొట్టండి తండ్రి. సాతాను చేతుల్లో చిక్కుకొని అపవాది చేతుల్లో బానిసై ఉన్న వారిని విడిపించండి. తాగుడికి, గుట్కాకి, ఆయా సిగరెట్లకి, మందుకి అలవాటు అయిపోయి తండ్రి భార్య బిడ్డలను, కుటుంబాన్ని పట్టించుకోకుండా తల్లిదండ్రుల మీద లేసే అహంకారపు ఆత్మను తండ్రి యేసు నామములో లయపరచండి. డ్రగ్స్ నుంచి విడిపించండి దేవా, మీకు స్తోత్రములు తండ్రి. కాలేజీలో కానీ స్కూల్ కానీ వెళ్తూ తండ్రి డ్రగ్స్ కి బానిస అయిపోతున్నారు దేవా, మీకు స్తోత్రములు. తద్వారా నానా పాటలతో తండ్రి ఘోరమైన రోగాలను కొని తెచ్చుకుంటూ చివరికి తల్లిదండ్రులను సహితము లెక్క చేయని స్థితికి అయా బిడ్డలు వస్తున్నారు దేవా. అటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని బాలుడు నడవవలసిన అయా బోధన తండ్రి బిడ్డలకు నేర్పించినట్లు తల్లిదండ్రులను మీరు గైడ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా భార్య అంటే భర్తకు భయం లేకుండా, భర్త అంటే భార్యకు భయం లేకుండా తండ్రి అయా తండ్రి విచ్చల విడిలుగా పాపాలను చేస్తూ అయా తండ్రి ఒకరంటే ఒకరికి పడకుండా ఎవరిష్టం చొప్పున వారు జీవిస్తూ కుటుంబాన్ని సర్వనాశనము చేస్తున్న అయా దురాత్మ శక్తులు లయపరచండి. కోపాన్ని అదుపులో ఉంచుకునే భాగ్యం ప్రతి ఒక్క స్త్రీ పురుషులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా కోపం అగ్గి పుల్లల త్వరగా ఆరిపోతుంది, కానీ అది మిగిల్చే గాయాలు ఒక అడవినంతా కాల్చేస్తుంది ప్రభువా. కనుక ఆయా జీవితాలు నాశనం కాకముందే కోపాన్ని అదుపులో పెట్టుకునే కృపనీయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయమున తండ్రి అద్భుతముగా ఆప్యాయతతో ఒక బాధ్యత కలిగి తండ్రి కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి, రక్షించుకోవాలి, సంరక్షించాలో, ప్రేమించాలో అయా ఇదిగో తండ్రి భార్య భర్తలు ఇరువురు నేర్చుకోవడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులకు మీ సహాయం, కృప, కనికరం అనుగ్రహించండి. పిల్లల్ని ఏ విధంగా పెంచాలో తెలియజేయి తండ్రి. అయ్యా అదే విధంగా తండ్రి ఇదిగో తండ్రి మా జీవితాలని పాదాల చెంత సమర్పిస్తున్న ఉదయమున అయ్యా తండ్రి మీ ఆత్మ చేత, మీ శక్తి చేత, మీ బలం చేత, మీ కృప చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి అనేక మంది అనేక రోగాల చేత, బలహీనతల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత బాధపడుతున్నారు. యేసయ్యా నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క తండ్రి నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు అయ్యా నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు ఏదైతే బాధ, వేదన, ఇబ్బంది తండ్రి వారిని వేధిస్తుందో ప్రతి విధమైన రోగమును పరిశుద్ధమైన మీ నామం బంధిస్తున్నాం. యేసు నామములో ఆ రోగాలన్నిటిని స్వస్థత కలుగచేయండి. డిప్రెషన్ ప్రాబ్లం నుంచి విడిపించండి. యేసు నామములో డిప్రెషన్ ప్రాబ్లం నుంచి సంపూర్ణమైన విడుదల కలుగును గాక. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. అయ్యా చాలా మంది భయంతో, వేదనతో డిప్రెషన్స్కి వెళ్ళిపోతున్నారు. ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఈ అప్పులు ఎలా కట్టాలి, ఈఎంఐలు ఎలా కట్టాలని వేదనలో, బాధల్లో వెళ్ళిపోతున్నారు. ఈ నూతనమైన రోజులో, నూతనమైన ఉదయాన్ని ప్రశాంతతో
మైండ్ ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, సమృద్ధిని అనుగ్రహించు దేవా. నీకు సమస్తము సాధ్యము, నీకు అసాధ్యమైనది ఏది లేదు. పరమ పవిత్రుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. అయ్యా, పరలోకమందున్న మా తండ్రి మీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. అయ్యా, దూర ప్రాంతాలకు వెళ్ళున్న వారిని దర్శించండి తండ్రి. స్వార్థ నిమిత్తం పాటుపడుతున్న వారిని దర్శించండి దేవా. అయా, దైవ సేవకులను దర్శించండి దేవా. అయా, సంఘాలను దర్శించండి, మా సంఘ సభ్యులను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అయా, ప్రతి ఒక్కరికి తోడైని నడిపించండి. వారి ఇరుకులు, వారి బాధలు, వారి ఇబ్బందులను గుర్తెరిగి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను కనికరించండి, దయ చూపండి, ప్రేమ చూపండి, మీ సహాయం అనుగ్రహించండి దేవా. ఈ ఉదయ కాలమున తండ్రి, ఏ బిడ్డ తండ్రి యేసయ్యా సాతాను చేతుల్లో చిక్కబడకుండా, వాడి చేతుల్లో తండ్రి అయా చేయి వేయకుండా, వాటితో చేతులు కలపకుండా దేవా మీ ఆత్మ కార్యాలు జరిగించండి. నీ సమృద్ధి అయిన మేలుని జరిగించండి. నీ ఉన్నతమైన కృపను అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అంత మాత్రమే కాదయా, అయా, ఉదయమున ప్రతి బిడ్డ ప్రేమ కలిగి ఉండుటకు, ప్రయాసపడుటకు సహాయం చేయండి. అయా, క్రియల్లో అయా తండ్రి మీ క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు సహాయం చేయండి. అయా, ప్రతి ఒక్కరు తండ్రి అయా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా అయా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించుట నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. అయా, జీవార్థమైన మీ దక్షిణ హస్తము చాపండి. అయా, ఉద్యోగాల కొరకు తండ్రి బహుగా ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి. అయా, మంచి ఉద్యోగ మార్గాలను తెరవమని ప్రార్థన చేస్తున్నాను. ఏసునామంలో గొప్ప కార్యాలను తెరవండి. ఏసునామంలో ఆశ్చర్యాలను, అద్భుతాలను మీరు జరిగించండి. సమృద్ధి అయిన మేలుల చేత, ఆశీర్వాదాల చేత, అభిషేకం చేత, నెమ్మది చేత, కృప చేత, ప్రేమ చేత మీరు నింపి సమృద్ధి అయిన నీ ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. జీవార్థమైన మీ దక్షిణ హస్తము చాపి ప్రతి బిడ్డనికి ఇష్టంగా ఈ రోజు మొత్తం జీవించినట్లు మీ పరిశుద్ధమైన దేవదూతల అగ్ని బాణ కంచె వేసి కాపాడమని, ఏ బిడ్డ ఈ రోజులో బలహీనతతో, దిగులతో, వేదనతో, నిన్నటి బాధలను గుర్తు చేసుకుంటూ చింతించకుండా సహాయం చేయండి. ఎందుకంటే చింతించుట పాపం అంటున్నాను. చింతించకుండా అయా తండ్రి, అయ్యా, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు ధైర్యవంతుడు, నా దేవుడు యూదా గోత్రపు సింహము. నేను భయపడకుండా ధైర్యంగా ఉండాలని నా దేవుని కోరికని విశ్వాసంతో ప్రతి బిడ్డ ధైర్యం వహించి ముందుకెళ్లే భాగ్యాన్ని అనుగ్రహించమని, ప్రతి విధమైన బలహీనతలను, దురాత్మ శక్తుల క్రియలు లయపరిచి ఈ రోజు మొత్తం ఉత్సాహంతో, ఆనందంతో, చురుకుగా అయ్యా నీ కొరకు పని చేయుటకు, మా ప్రతి పనుల్లో ముందుకు కొనసాగుటకు కావలసిన ధైర్యము, బలము, శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని, చిన్న పిల్లలు మొదలుకొని అయా ముదిపి వయసు గలవారి వరకు ప్రతి ఒక్కరిని దీవించి, దర్శించి, ఆశీర్వదించి అయా మీ సాయం అనుగ్రహించమని, ఏ ఒక్కరు తండ్రి ప్రార్థన చేయకుండా బయటికి వెళ్లకుండా యేసునామములో ప్రార్థన పూర్వకంగా బయటికి వెళ్లే కృపణీయమని ప్రతి బిడ్డను మీ పాదాల చెంత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all sisters and brothers.